నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి సిబిఐ దర్యాప్తు జరిగింది. ఎవరు అక్రమాలకు పాల్పడ్డారో, ఎవరైతే దోషులుగా ఉన్నారో వారిని పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత చట్టపరంగా వారిని శిక్షించడం కూడా జరుగుతోంది. అదే సమయంలో విద్యార్థులు కదం తొక్కారు, జెన్జీ పోటెత్తింది, ఆందోళనకు దిగింది. ఆఖరికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రధాన్ రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి డిఎస్సి కుంభకోణం, డిఎస్సి స్కామ్కి బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా ఎందుకు చేయరు? కనీసం ఎంక్వైరీకి ఎందుకు ఆదేశించరు? సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు ముందుకు రారు? అంటే తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నట్టేనా? మరి ఈరోజు యువత కదం తొక్కింది, విద్యార్థులు కదం తొక్కారు. ఇప్పటికైనా నారా లోకేష్ దిగొస్తారా, రాజీనామా చేస్తారా? ఇదే అంశంపైన చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు మధుసూదన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ రైతు విభాగం అధికార ప్రతినిధి, జక్కంపూడి రాజా గారు, మధుసూదన్ రెడ్డి గారు. ఎస్ సార్, మధుసూదన్ రెడ్డి గారు, నీట్ పేపర్ లీకేజీ, అక్కడ ఢిల్లీలో జంజీ పోరాటం, ఇక్కడ డిఎస్సి పేపర్ లీకేజీ, వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత విద్యార్థుల ఆందోళన, అక్కడేమో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఇక్కడేమో మీరు లోకేష్ రాజీనామా చేయాలని అంటారు. ఏంటి దానికి దీనికి ఎందుకు లింక్ పెడుతున్నారు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు సాక్షి టీవీకి, ప్యానల్లో ఉన్న పెద్దలు జక్కంపూడి రాజా గారికి, కిరణ్ సత్యనారాయణ గారికి శుభ సాయంత్రం. సార్, ఇప్పుడు డెలిబరేట్ స్కామ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఈ డిఎస్సి. డెలిబరేట్ స్కామ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, డిఎస్సి అంటే అబ్రివేషనే మార్చేశారు. ఎస్, అంటే జరిగిందే, అది జరిగిన దాన్నే చెప్తున్నాను నేను. ఎంత డెలిబరేట్గా స్కామ్ చేశారంటే అంత డెలిబరేట్గా స్కామ్ చేశారు. దీంట్లో అడుగడుగున స్కామ్, నాట్ అనే సింగిల్ స్టేజ్ బై స్టేజ్, ఒక్కొక్క స్టేజ్లో దీన్ని స్కామ్ చేసుకుంటూ వచ్చారనమాట. ఫస్ట్ స్టేజ్ పేపర్ లీక్ చేశారు. ఆ తర్వాత రిజర్వేషన్ సిస్టమ్ని అమరిక చేసేటప్పుడు హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషను, అదేవిధంగా రోస్టర్ పాయింట్స్ని యాడ్ చేసేటప్పుడు 1:1 రేషియోలో పిలిచి వాళ్ళను కూడా మిస్మేనేజ్ చేసి అక్కడ కూడా స్కామ్ చేశారు. సెకండ్ స్టేజ్లో. థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి స్పోర్ట్స్ కోటా అనేటువంటి ఒక కోటాను తీసుకొచ్చి ఇంకొక మూడో స్టేజ్లో ఒక స్కామ్ చేశారనమాట. అంటే ఇది డెలిబరేట్గా స్కామ్ తయారు చేసినటువంటి ఒక విధి విధానాలు చూస్తే ఒక 3 స్టేజ్ల్లో ఇది స్కామ్ వచ్చిందనమాట. ఈ స్కామ్ మీరు ఇప్పుడు చెప్తున్నారు ఏ విధంగా లీక్ అయింది అని. నవీన్ అనేటువంటి వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సోషల్ స్టడీస్లో, కృష్ణా డిస్టిక్లో. అదేవిధంగా జోన్ 2లో తెలుగు పేపర్లో 6th ర్యాంక్ వచ్చింది. ఓకే, అయినా కానీ అతనికి ఉద్యోగం ఇవ్వాల. అంటే ఎందుకు ఇవ్వలేదు? ర్యాంక్ను కూడా ఫస్ట్ ర్యాంక్ని తీసేసి అసలు ఫస్ట్ ర్యాంకే లేదు. ఫస్ట్ ర్యాంక్ లేకుండా ఒక ర్యాంకింగ్ వ్యవస్థ ఈ ప్రపంచంలో ఏదైనా పెట్టారంటే అది ఈ డెలిబరేట్ స్కామ్లోనే ఉంది అటువంటి ర్యాంకింగ్ సిస్టమ్. అంటే ర్యాంకింగ్ ఇచ్చేటప్పుడు ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే చంద్రమండలానికి పోయినా ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటారు. నంబర్ 1 అనేటువంటి ర్యాంక్ లేకుండా ర్యాంకింగ్ వ్యవస్థ ఇచ్చినటువంటి డెలిబరేట్ స్కామ్లో పేపర్ లీక్ అనేటువంటిది పర్ఫెక్ట్గా అక్కడ అమరిపోయింది. అర్థమైపోతుంది అందరికి, ప్రజలకి. ఇప్పుడు ఈ నవీన్ అనేటువంటి వ్యక్తికి ఈ పేపర్ చేతికొచ్చింది. అవును, ఈ పేపర్ చేతికొచ్చిన నవీన్ అనేటువంటి వ్యక్తి ఈ పేపర్ని అతను మాత్రమే పెట్టుకున్నాడా? ఇది ఎత్తుకుపోయి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాడా, లేకుంటే లోకేష్ గారికి ఇచ్చాడా? లోకేష్కి అనుబంధంగా డిఎస్సి రాస్తున్నారా? అదే సార్, వాళ్ళు డిఎస్సి రాసేదానికి కదా సార్, వాళ్ళే కదా ఆ పేపర్ మేనేజ్మెంట్ చేసేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేకుంటే లోకేష్ పబ్లిష్ చేస్తే దాన్ని ఈ మధ్య జగన్ మన లోకేష్ గారు ఒక స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. మీకు తెలుసో తెలియదు, ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీ వాళ్ళతో మీరు కొట్టాడండి, మీరు ఆ రక్షణలో మిమ్మల్ని మీరు గాన మీ ప్రాణాలు పోతే మీ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తానంటున్నాడు. ఆ ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇది ఒక వేదిక కదా, ఇది డెలిబరేట్ స్కామ్ అనేది ఒక వేదిక. ఈ వేదికలో ఆ ఉద్యోగాలన్నీ ఇస్తారనమాట. ఇప్పుడు ఇటువంటి దాంట్లో ఆ తర్వాత రోస్టర్ విధానంలో హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్స్లో 1:1 రేషియోలో పిలిచి సర్టిఫికేట్కి వెరిఫికేషన్ పిలిచిన తర్వాత రోస్టర్ విధానంలో దాన్ని పొందుపరిచారు. హారిజాంటల్ రిజర్వేషన్లో దాన్ని తీసుకున్నారు, వర్టికల్ రిజర్వేషన్లో తీసుకున్నారు. ఈ మూడింటిని కూడా అనుసంధానం చేసిన తర్వాత 1:1 రేషియోలో సర్టిఫికేట్కి వెరిఫికేషన్ చేసినటువంటి క్యాండిడేట్స్కి మళ్ళా ఉద్యోగం లేదంటే, సర్టిఫికేట్ వెరిఫై చేసిన తర్వాత ఉద్యోగం రాలేదంటే అక్కడ ర్యాంకింగ్లు ఇచ్చిన తర్వాత వాళ్ళతో మతలబులు వేసుకొని వాళ్ళు ముందుకు తీసుకొని రోస్టర్ విధానంలోనో లేకుంటే హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్లోనో ఒక మిస్మేనేజ్ చేసి అక్కడ ఒక విధమైనటువంటి స్కామ్ జరిగిపోయింది. ఆ తర్వాత మూడో స్కామ్ వచ్చేకాలకి ఈ స్పోర్ట్స్ కోటా. ఈ స్పోర్ట్స్ కోటాలో ఇప్పుడు సోదరులు చెప్పారు జీవో నెంబర్ 4 అండ్ జీవో నెంబర్ 47 అనేటువంటివి. సరే, మీరు జీవో నెంబర్ 4 చేశారు, జీవో నెంబర్ 47 రెండు చేశారు. వెరీ గుడ్, నేను స్వాగతిస్తున్నా. ఎందుకంటే ఈ యొక్క స్పోర్ట్స్ని మనం ముందుకు తీసుకెళ్లాలా, స్పోర్ట్స్కి మీరు ఉత్సాహాన్ని కల్పించాలా, వాళ్ళని మీరు ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో మీరు ఒక జీవోలు చేశారు. రైట్,
మీరు అదే జీవోని కాదు 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 సార్, ఇప్పుడు టెట్ డిఎస్సి లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఏ జూడోలోనో లేకపోతే ఇంకో దాంట్లో జంపింగ్లోనో సర్టిఫికేట్ ఉంది కదా అని వాళ్ళని సోషల్ స్టడీస్ చెప్పమంటే, సైన్స్ చెప్పమంటే, ఇంగ్లీష్ చెప్పమంటే వాళ్ళు ఏం చెప్తారు? నేను దానికే వస్తున్నాను సార్, దానికే వస్తున్నా. ఇప్పుడు ఈ యొక్క జీవోలు క్రియేట్ చేశారు అంటే వాళ్ళు చదువు చెప్పడానికి కాదు కదా, వాళ్ళు గురువులను నమ్మేస్తున్నారు, గురువులను నమ్ముకుంటున్నారు. దానికి అమ్మకానికి పెట్టినప్పుడు ఇక చదువు సంస్కారం ఏముంటుంది? ఇతనికి ఏమైనా చదువు సంస్కారం ఉందా? స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అన్నాడు, అతను ఏం సంస్కారం నేర్చుకున్నట్టు, ఏం చదువు నేర్చుకున్నట్టు? డిఎస్సిలో గురువుల్ని నమ్మేస్తున్నాడు, అతనికి ఏం సంస్కారం ఉంది? అందువల్ల ఇప్పుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈ జీవోలంతా రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళు ఒక అడ్రస్లు ఇచ్చారనమాట. గీతం యూనివర్సిటీ ఒకటి, ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మన ఇంకొక ఊరు సార్, ఒకటి సార్ ఆముదాల వలస, కోన రవికుమార్. ఆ ఆముదాల వలసకి ఒక అడ్రస్ ఇచ్చారు, గీతం యూనివర్సిటీకి ఒక అడ్రస్ ఇచ్చారు. మీరు కావాల్సింటే ఆడ పార్టిసిపేషన్ సర్టిఫికేట్లు ఇస్తారు, అమ్మేస్తారు. గీతం యూనివర్సిటీకి కావాల్సిన మా వియంకుడు, మా తోడున్నాడు భరత్ అనేటువంటి ఎంపీ, ఆయన కూడా మీకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు, దాంతో మీరు ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. అదే కోన రవికుమార్ అన్నాడు, ఆయన కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇస్తాడు, మీరు దాంతో అమ్ముకోవచ్చు అని చెప్పని ఒక విధమైనటువంటి వేదిక క్రియేట్ చేశారు సార్. ఇన్ని పకడ్బందీగా ఈ డిఎస్సిలో అవకతవకలు తెలుస్తూ ఉంటే ప్రజలకి ఈ రోజు ఈ డెలిబరేటీ స్కామ్ కి ఇంత ఆదరణ లభించిందంటే ఆంధ్ర రాష్ట్రంలో యువత అంతా కూడా ముందుకు వచ్చి ఈ విధంగా దిగిపో నీకు దండం అని చెప్పని లోకేష్ని ప్రాధేయపడి అడుక్కుంటా ఉంటే సిగ్గు శరం లేకుంటే ఈరోజు ఒక మంత్రిగా కొనసాగడం అనేటువంటిది నైతికత కాదు. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ అనేటువంటి ఒక కేంద్ర మంత్రి నీట్ పరీక్షా పత్రం లీక్ అయినటువంటి సందర్భంగా ఏ విధంగా నైతిక బాధ్యత వహిస్తూ ఆయన పదవికి రాజీనామా చేశాడో అదే నైతికత. ఇక్కడ నైతికత లేదు, అంతా నారాకతే. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయరు సార్. ఇప్పుడు ఈయన సవాలు విసురుతున్నాడు సార్, సవాలు విసురుతున్నాడు. ఎవరు? లోకేష్. ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని. నా నాయకుడు పార్టీ పెట్టినోడు, మీ నాన్న పార్టీ పెరుక్కున్నాడు, బోత్ ఆర్ నాట్ సేమ్. నా నాయకుడు పార్టీ పెట్టినోడు, మీ నాన్న పార్టీ పెరుక్కున్నాడు, బోత్ ఆర్ నాట్ సేమ్. నీ పరిస్థితిలో నేనున్నా, ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులు ఇద్దరున్నారు, వాళ్ళున్నా నీ పొజిషన్లో ఈ రోజు మంత్రులు, నీకున్నటువంటి అర్హత నీకు చంద్రబాబు నాయుడు అనేటువంటి కొడుకు అనేటువంటి నీకు అర్హత, అది తప్ప నీకేమైనా ఉందా? కనీసం 2014లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వచ్చినప్పుడు నీ అర్హత ఏంటి? చంద్రబాబు నాయుడు గారి కొడుకు, నువ్వు కనీసం విలేజ్ లెవెల్లో వార్డు మెంబర్ గెలవని నిన్ను ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చేస్తే ఈ రోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని సవాలు విసురుతున్నావా? నీకు నైతికత ఉందా? మీ నాన్నకుందా నైతికత? మా నాయకుడు పార్టీ పెట్టినోడు, నీ నాన్న పార్టీ పెరుక్కున్నాడు, నీకే నైతికత లేదు. మీ నాన్నకు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో డిస్కస్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లేదు. కనీసం నేను డిస్కషన్కి రాను, ఎందుకంటే నాకన్నా చీప్ నువ్వు, ఎందుకంటే నాకు ఒక స్వయం ప్రతిపత్తి ఉంది. నేను స్వయంగా నువ్వు చంద్రబాబు నాయుడు కొడుకు కాదంటే యు ఆర్ జీరో. నీతో కనీసం మా విలేజ్లో నుండి కార్యకర్త కూడా నీతో వచ్చి ఢీకొనడానికి, నీతో మాట్లాడడానికి అర్హుడే. కాబట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డిని పిలవడం, జగన్మోహన్ రెడ్డి గారిని సవాళ్ళు విసరడం, నీకు అసలు నైతికత ఉందా? మీ నాన్నకుందా నైతికత? మీ నైతికత ఇది.